కాన్స్టిట్యూషనల్ డే సందర్భంగా అంటే 26 నవంబర్కు కాన్స్టిట్యూషనల్ డే ఉంటుంది. ఆ సందర్భంగా మా లీగల్ సెల్ ప్రత్యేకించి మా కమలాకర్ గారు ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఏంటంటే సేవ్ కాన్స్టిట్యున్సీ సేవ్ డెమోక్రసీ. ఏదైతే మా రాహుల్ గాంధీ గారు తీసుకున్న ప్రోగ్రామ్ను అడ్వకేట్లలో ఎక్కువ ప్రాచుర్యం పొందడానికి వారికి ఒక మేము ఎస్ఐ టైప్ కొంచెం ఇది రాయడానికి ఆర్గనైజేషన్ చేస్తున్నాము. దాని సందర్భంగా ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే న్యాయవాదులందరికీ మాకు జీవనాధారం ఏంటంటే కాన్స్టిట్యూషన్. అందరికీ బైబిల్ ఖురాన్ ఎట్లనో అడ్వకేట్లకు మాత్రం కాన్స్టిట్యూషన్ ఎట్లా. కాన్స్టిట్యూషన్ ఉంటేనే దాని మీద మేమందరం బతుకుతున్నాం. ప్రజలంతా ఇది భారతదేశ ప్రజలంతా కూడా కాన్స్టిట్యూషన్ ఆధారంగానే బతకాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ వల్ల ఒక చట్టబద్ధత అంటే రూల్ ఆఫ్ లైఫ్ రూల్ ఎట్లుంటుంది. కాన్స్టిట్యూషన్ అందరికీ సమానత్వం. ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 21 కానీ ఆర్టికల్ 19 ద్వారా మనకు అన్ని హక్కులు కల్పించారు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దాని యొక్క ఉద్దేశాన్ని వివరిస్తూ ఈరోజు దాని ఆవశ్యకత మరింత పెరిగింది. ఎందుకంటే ఈరోజు దేశంలో రాష్ట్రంలో కూడా గతంలో మనం చూసాం అణచివేత చర్యలు, ప్రజల యొక్క హక్కులను కాలరాసే పరిస్థితి ఉండే. దాని సందర్భంగా మనం కాన్స్టిట్యూషన్ కాపాడుకుంటే మనందరం కూడా డెమోక్రటిక్ కంట్రీగా, భారతదేశం అతి పెద్ద డెమోక్రటిక్ కంట్రీ. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ఒక రూల్ అండ్ లా లేకపోతే చాలా అనాగరికత వస్తుంది. దాన్ని పోగొట్టుకోవడానికి మా న్యాయవాదులకు ప్రత్యేకించి ఒక కాంపిటీషన్ లెక్క దీన్ని కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఎవరైతే మంచిగా ఉత్తమంగా రాస్తారో వాళ్ళకు ఒక ముగ్గురికి ప్రైజెస్ కూడా ఇచ్చి 24th నాడు ఇక్కడ దాన్ని ఒక ముఖ్య అతిథిని పిలుచుకొని ఆర్గనైజ్ చేయడానికి ఈ సందర్భంగా డిసైడ్ చేసింది. దాని సందర్భంగా మా లీగల్ సెల్ మిత్రులందరికీ వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంట్రెస్ట్గా వాళ్ళు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. వాళ్ళందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.